అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి స్వాగతం. మనం ఒక 6 రోజుల క్రితం అనుకున్నాం, ఒక సంకల్పం, ఒక అకౌంట్ ఓపెన్ చేసి 15 రోజుల ముందు ఒక సమితి ఫామ్ చేయాలి అనుకున్నాం. సో అందులో రామభక్తుల్ని, ముఖ్యంగా ఎవరైతే గతంలో అక్కడ ఆకివీడులో ఆ రామాలయం ఆ మెయింటెనెన్స్కి వీలైనప్పుడల్లా అక్కడ పరిస్థితుల్ని దాటుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించాలనే తలంపుతో కొన్ని దశాబ్దాల పాటు అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి దాని మెయింటెనెన్స్, కరెంటు బిల్లులన్నీ పే చేసుకుంటున్న వారి కుటుంబ సభ్యులు, ఇలా రామభక్తుల్ని వేణుగోపాలరావు గారు, మాణిక్యాలరావు గారు, ఇలా కొద్దిమంది భక్తులతో ఏర్పాటు చేసిన ఆ సమితి ఆధ్వర్యంలో రామాలయ నిర్మాణం చక్కటి నల్ల రాతితో, కృష్ణశిల అంటారు ఆ నల్లరాయిని, చక్కటి కృష్ణశిలతో స్థలం తక్కువైనప్పటికీ కూడా చక్కగా అందంగా ఉండేలాగా ఆ తక్కువ స్థలంలోనే శిల్ప సంపద ఉట్టిపడేలా పూర్తిగా రాతితో కొన్ని శతాబ్దాల పాటు చెక్కు చెదరని విధంగా, చిన్నదైనప్పటికీ చక్కగా కొన్ని శతాబ్దాలైన చెక్కు చెదరని విధంగా నిర్మించాలనే తలంపుతో మాణిక్యాలరావు గారిని అక్కడ కన్వీనర్గా ఉంచి ఆకివీడులోనే వారి నివాసం, ఆ గుడికి సమీప ప్రాంతంలోనే. సో ఈ అకౌంట్ ఓపెన్ చేయటం కెనరా బ్యాంకులో అద్భుతమైన ఆ స్పందన ప్రజల నుంచి వచ్చింది. రేపు ఇప్పటికే సుమారు 95 లక్షల రూపాయలు అందులో జమైని, 100 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి, అలాగే వివిధ దేశాల నుంచి కూడా ఆ 10,000 రూపాయలు దాటకుండా కొందరు ఎక్కువ ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వద్దు, మీ కంట్రిబ్యూషన్ 10,000 ఇవ్వండి సరిపోతుందనే ఫోన్ చేసిన వారికి కూడా చెప్పి 10,000 రూపాయలు మించకుండా అందరి వద్ద, అంటే ఇస్తా ఉన్న వారి వద్ద డైరెక్ట్గా ఆ అకౌంట్లో జమ చేయమంటం జరిగింది. కొందరు 10,000 రూపాయల చెక్స్ కూడా ఈరోజు కూడా తీసుకొచ్చి ఇవ్వటం జరిగింది. అవి కూడా రేపు ప్రజెంట్ చేసి, ముందుగా ఇంకా చాలామంది భక్తులు మేము ఒక ధ్వజస్తంభం, ఒక భక్తులు వచ్చి ఆ ధ్వజస్తంభాన్ని అంటే టేకు చెక్కతో ఉండే ఒక టేకు చెట్టు దానికి కొన్ని స్పెసిఫిక్ వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షం, ఆ మాను నిటారుగా ఉన్న ఆ మాను మేము ఆ దేవాలయానికి సమకూరుస్తామని చెప్పి కొద్దిమంది భక్తులు కూడా నాకు ఫోన్ చేయటం జరిగింది. సో అంచేత రేపు గుడి కట్టడం ఒక ఎత్తు, గుడి కట్టిన తర్వాత శాశ్వతంగా ధూపదీప నైవేద్యాలు వీటికి మెయింటెనెన్స్ చేయటం ఒక ఎత్తు. పూర్వం రోజుల్లో అంటే రాజులు కావచ్చు, లేకపోతే ఊర్లో దాతలు దేవాలయాలు నిర్మించినప్పుడు కొన్ని ఎకరాలు కూడా దానం చేసి వాటి మీద వచ్చిన ఆదాయంతో ఆ దేవాలయాలు నడిచేలా ఎన్నో ఏర్పాట్లు చేసేవారు. ఇప్పుడు అంతంత భూమి ఇవ్వటం అది సాధ్యమయ్యే పని కాదు కనుక వచ్చే వడ్డీతో ఒక పూజారి అప్పుడప్పుడు చిన్న కార్యక్రమాలు చేయాలన్నా, నిత్య నైవేద్యం, ధూపదీప నైవేద్యాలకి అవసరమయ్యే అమౌంట్ కూడా ఒక ఫిక్స్డ్ డిపాజిట్ బ్యాంకులో వేసి
ఆ నిధులతో ఆ వచ్చే వడ్డీతో నెల నెల వచ్చే వడ్డీతో ఆ మెయింటెనెన్స్ కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా చక్కగా నడిచే విధంగా కూడా చాలామంది సూచన చేశారు. రేపు ప్రారంభం అయిన తర్వాత ఇంకా చాలామంది భక్తులు కూడా మేము ఐటెం వైజ్ కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ దేవాలయ నిర్మాణానికి ధనం అనేది అసలు సమస్య కాదు. నేను నా స్నేహితులు చాలు ఎంత ధనమైనా ఖర్చు పెట్టి ఆలయం నిర్మించడానికి. కానీ ప్రజలు ఉండాలి. 100 రూపాయలు 200 రూపాయలు చిన్న చిన్న కంట్రిబ్యూషన్స్ ప్రజల వద్ద నుంచి వచ్చి ఇది ప్రజల గుడి, ప్రజలు నిర్మించుకునే రామ మందిరం ఇది. సో కాబట్టి ప్రజల కొరకు ప్రజలే నిర్మించుకున్న ఈ మందిరం, ఈ రామ మందిరం, ఈ రామాలయం వారి కంట్రిబ్యూషనే ఎక్కువ ఉండాలనే తలంపుతో ఈ రకంగా ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని ఇంతకు మించి డొనేషన్ వద్దు అనే ఒక రెస్ట్రిక్షన్ పెట్టుకుని మేము ప్రజలకి వినతి ఇవ్వటం జరిగింది. ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా రెస్పాన్స్ వచ్చింది. రేపు మాణిక్యాలరావు గారు ఆక్వీడు కెనరా బ్యాంక్ వారికి అఫిడవిట్ ఇచ్చి ప్రస్తుతానికి మేము ఈ అకౌంట్ ఇక్కడతో డొనేషన్ల స్వీకరణ ఆపుతున్నామని చెప్పి రేపు చెప్పడం జరుగుతుంది. సో అది ప్రాసెస్ చేయాలి. సో రేపు ఖచ్చితంగా రేపు సాయంత్రం నుంచి ఫర్దర్ విరాళాలు స్వీకరించవలసిన అవసరం కూడా ఉండదు. ఏదైనా అవసరమైనా ఇండివిజువల్గా భక్తులు ముందుకు వస్తున్నారు కనుక రేపు ఖర్చు పెరిగినప్పటికీ కూడా మరలా విరాళాల అవసరం లేకుండా ఒకరిద్దరు నా స్నేహితులు ఆబ్లిక్ భక్తులు, ఎందుకంటే నా స్నేహితుడు అయినంత మాత్రాన భగవంతుని మీద భక్తి లేకపోతే నేను అడగలేను, వారు ఇవ్వలేరు. సో కాబట్టి భక్తుల సహకారంతో ఇక ఏదన్నా కొంచెం ఎక్స్ట్రా ఖర్చు అయినప్పటికీ కూడా భక్తుల సహకారంతో అది పూర్తి చేయడం జరుగుతుంది. సో ఈ ఫండ్ రైజింగ్, ప్రజల వద్ద నుంచి ఫండ్ రైజింగ్ రేపు సాయంత్రంతో పూర్తవుతుంది. సుమారు ₹1,00,00,000 ఏదన్నా ఒక 50,000 40,000 ఒకవేళ తక్కువైనప్పటికీ కూడా అది కంప్లీట్ చేసి ₹1,00,00,000 నిధితో ఈ రామాలయ నిర్మాణం ప్రారంభిస్తాం. పండితులతో